వాట్ ఈస్ ద మెయిన్ థింగ్స్ టు సెలెక్ట్ ద కాలేజ్? అండ్ ఇంకా బ్రాంచ్ వైజ్ ఉంటాయి. బ్రాంచ్ వైజ్ వచ్చినప్పుడు కంపెనీ ఎప్పుడు పర్టికులర్ వీళ్ళే కావాలి అనుకొని వస్తే హాయ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్-ఇన్-వన్ కృష్ణ అండ్ ఐఎమ్ జై కృష్ణ, ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఇన్ మిట్స్ కాలేజ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. దిస్ వీడియో ఫర్ ఎవరైతే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్కి అప్పీర్ అవబోతున్నారో, మీరైతే ఇప్పటికే కాలేజెస్ని కేటగరైజ్ చేసి పెట్టేసుకుని ఉంటారు. మీరు కేటగరైజ్ చేసుకున్న కాలేజెస్కి ఈ మెయిన్ పాయింట్స్ అయితే ఉండాలి. అంటే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 4 years ఉండబోతున్నారు కదా, ఈ పాయింట్స్ అయితే ఎలా ఉన్నాయో, ఈ కాలేజ్కి బాగున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద మెయిన్ థింగ్స్ టు సెలెక్ట్ ద కాలేజ్? ఫస్ట్ వన్, బ్రాంచ్. 4 years అవ్వాలి, గుర్తెట్టుకో. నీకు ఇష్టమైన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకో. దీని మీద సపరేట్ వీడియో కూడా చేస్తా. అన్నా మళ్ళీ ఇంకో వీడియో ఎందుకన్నా, ఈ వీడియోలో కానీ చేసి కదా అంటే చెప్తా విను. ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, బట్ స్టూడెంట్స్ ఈ 6 బ్రాంచెస్ గురించి వెనకలే పరిగెడుతుంటారు. ఎట్లా అంటే ఫస్ట్ వన్ సిఎస్సి స్పెషలైజేషను, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఈ బ్రాంచెస్ అనేటివి మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ కూడా వీళ్ళకి ప్రిఫర్ చేస్తారు. మీరు బ్రాంచెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏ బ్రాంచ్ అయినా కూడా కోడింగ్ అనే లాంగ్వేజ్ అని నేర్చుకుంటుంది, స్కిల్ అనేది నేర్చుకుంటుంది. ఎందుకంటే టెక్నాలజీ అలా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు సివిల్ వాళ్ళు కూడా ఐటీ సెక్టర్కి మారిపోతున్నారు. మీ టైంకి ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది అనమాట. మీకు ప్లేస్మెంట్ వచ్చే టైంకి చాలా పెరిగిపోతుంది కదా. మీరు అనేది ఖచ్చితంగా స్కిల్ నేర్చుకోవాలి. అంటే కోడింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి దేనికి వెళ్ళినా. సెకండ్ వన్, కరికులం. కరికులం అలా అక్కడ వెళ్ళాక వాళ్ళే చెప్తారు కదా, ఆల్రెడీ ఉంటుంది కదా. అంటే కరికులం ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా, చెప్తున్నా కదా. కరికులం అనేది వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందు నువ్వే కనుక్కుంటే నీకు బెనిఫిట్ అనేది అవుతుంది. ఎలా అంటే నీకు జరగబోయే ల్యాబులు, ఎగ్జామ్లు, సిలబస్, సబ్జెక్ట్స్ ఇలా చాలా ఉంటాయి. నువ్వు అనేది ఇదైతే కనుక్కో, ఎలాగోలాగా కాంటాక్ట్ అవ్వు. లేకపోతే నేను ఎలా చేయాలనేది కూడా లాస్ట్లో చెప్తా, లాస్ట్ వరకు అయితే చూడు. ఇంకా థర్డ్ వన్, ప్లేస్మెంట్ అనగా ప్రతి క్రమంలో చిరునవ్వు అయితే వచ్చేసి ఉంటుంది కదా, అది తెలుసు. జనరల్గా ప్లేస్మెంట్ అయితే ఎలా ఉంటుందో చెప్తా. ప్లేస్మెంట్ అనగానే మీరు జాయిన్ అయిన కాలేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, ఇలా చాలా కంపెనీస్ వస్తాయి. వచ్చిన కంపెనీకి ఒక క్రైటీరియాతో వస్తుంది, వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ రోల్స్ కావాలని చెప్పేసి. వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి, ఈ సిఎస్సి వాళ్ళు కావాలి, అంటే కోడింగ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అన్నప్పుడు మీ కాలేజ్ ఏం చేస్తుంది, షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇట్లా షార్ట్ లిస్ట్ చేసినప్పుడు వాళ్ళు మాత్రమే అపీర్ అవుతారు కాబట్టి. అండ్ ఇంకా బ్రాంచ్ వైజ్ ఉంటాయి. బ్రాంచ్ వైజ్ వచ్చినప్పుడు కంపెనీ ఎప్పుడు పర్టికులర్ వీళ్ళే కావాలి అనుకొని వస్తే మీరు మాత్రమే అపీర్ అవుతారు ప్లేస్మెంట్కి. అండ్ ఏ ప్లేస్మెంట్కైనా కూడా సిజిపి అనేది ఇంపార్టెంట్. 7 ఈజ్ మినిమం, ఖచ్చితంగా 7 అయితే ఉండాలి. అండ్ 8 ఈజ్ ఉంటే గుడ్. 9 పైన ఉంటే మీరు వచ్చిండే కంపెనీ హ్యాక్ చేసి క్రాక్ చేయొచ్చు. వాళ్ళు మీకు ఏకంగా హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ కూడా ఇస్తారు. అందుకే ఆన్ క్యాంపస్లో కొట్టేదాన్ని ట్రై చేయండి, పర్లేదు. ఇక ఫోర్త్ వన్ అల్యూమిని గ్రూప్ అనేది ఉండడం వల్ల ఈ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళల్లో జాబ్ రెఫరల్స్ అయితే వచ్చినాయి ఉండడం వల్ల. అల్యూమిని ఉండడం వల్ల ఒక చెట్టుకు బ్రాంచెస్ ఎలా ఉంటాయి అలా నెట్వర్క్ అనేది పెరుగుతుంది. మీ సీనియర్స్, వాళ్ళ సీనియర్స్ ఇలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నెట్వర్క్ అనేది ఉంటుంది నీకు. ఇది ఉంటే నీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది చెక్ చేసుకో, నువ్వు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో అల్యూమిని ఉన్నదా లేదా. అండ్ ఎలా అంటే వీళ్ళకి చాలా ఉంటాయి. మీ బ్యాచెస్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ బ్యాచ్లో ఒక 5 మంది ఉన్నారు. 5 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీలో ప్లేస్ అవుతారు. అప్పుడు నెట్వర్క్ అనేది పెరిగింది కదా నీకు. నువ్వు వాళ్ళకి రెఫరల్ ఇవ్వచ్చు, వాళ్ళు నీకు రెఫరల్ ఇవ్వచ్చు, నువ్వు ఇంకోరిని జాయిన్ చేయొచ్చు. ఇలా దీన్ని బేస్ ఇట్లే ఉంటుంది. అల్యూమిని కూడా ఉన్నాలే చెక్ చేసుకో. అయితే క్లబ్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏం తెలుసా? నీలో ఉన్న ఫియరు, నీలో ఉన్న స్టేజ్ ఫియరు నిన్ను ఎన్హాన్స్ చేస్తారు. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేయొచ్చు, నీలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. నిన్ను ఒక అథారిటీ అంటే ఒక 10 మందిని హోల్డ్ చేసుకునేంత లాగా నేను గ్రాప్ చేసి పెడతారు. క్లబ్స్లో చేయడం వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో ఎటువంటి క్లబ్స్ ఉన్నాయి, నీకైతే ఏదైతే బెనిఫిట్ ఉంటుందో చూసుకో ఒకసారి. అండ్ సీనియర్స్తో ఫ్రెండ్షిప్ అవుతుంది. నీకు చాలా సీనియర్స్తో ఫ్రెండ్షిప్ అయిందనుకో, నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి నిన్ను పిలుస్తారు అండ్ నిన్ను ముందరకు తోస్తారు. సీనియర్స్తో ఉండడం వల్ల నీకు ఇదొకటే కాదు, ప్లేస్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా నీకు వాళ్ళు అయినా హెల్ప్ చేస్తారు. సీనియర్స్తో బాగుండాలి, గుర్తెట్టేసుకోమ్మా ఎక్కడైనా కానీ.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, జామ చెట్టు కాస్తాయి జామకాయలు అని ఎగురుతాం చూడు ఫెస్ట్లు ఈవెంట్లు. ఇలాంటివి ఫెస్ట్లు ఈవెంట్లు అయితే ఏ దాంట్లో బాగా అయితే జరుగుతుందో మనం దానికనే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం. ఇలా ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫెస్ట్లు జరుగుతున్నాయి, ఎటువంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, మనల్ని మనం ఎంత గొప్పగా చూసుకునే. ఇప్పుడు ఫర్ సపోజ్ మా కాలేజ్లో అయితే లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్ అనేది జరిగింది. ఒక హీరో సెలబ్రిటీ అనేది వచ్చినాడు. ఇలా పెద్ద లెవెల్లో జరుపుతారు కదా ఫెస్ట్లు. మీరు అనేది చిల్ అవుట్ అవ్వాలి కదా, చదువుకుంటూనే ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఫెస్ట్లు ఇవి కూడా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంటే కదా. అండ్ స్పోర్ట్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్లో పాల్గొనండి. స్పోర్ట్స్ ఉంటే అవి చూసుకోండి. అండ్ ఇవన్నీ ఎలా కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ వన్ లింక్డ్ఇన్. మీకు లింక్డ్ఇన్ అంటే తెలియదు, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అండ్ మంచి వీడియో ఏదైనా వెతుక్కొని లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి. అండ్ ఎలా సెర్చ్ చేయాలంటే మీరు ఆ కాలేజ్ నేమ్ అక్కడ కొట్టంగానే అక్కడున్న స్టూడెంట్స్కి అప్పీర్ అవుతాయి. అక్కడే అప్పీర్ అవ్వగానే మీరు డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఎలాగో నాకు తెలిసి ఆ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, మీకు వాళ్ళకి రిప్లై కూడా ఇస్తారు. ఓకే, దట్స్ ఈస్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.